హాయ్ హాయ్. ఈ మధ్యకాలంలో అయితే సోషల్ మీడియాలో అయితే దుమ్ము దులుతుందండి సాంగ్స్, హరిహర వీరమల్ సాంగ్స్. సో ఇప్పుడు హరిహర వీరమల్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తారా, ఇంకా యోగి ఆదిత్యనాథ్ గారు కూడా వస్తున్నారు అనేసి కొన్ని టాక్స్ వస్తున్నాయి. ఇది నిజమేనా, నమ్మొచ్చు అంటారా? అంటే యాక్చువల్గా ఇది పవన్ కళ్యాణ్ గారి మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా. చాలా గ్రాండ్గా ఆయన్ని పాన్ ఇండియాలో లాంచ్ చేయాలనేది అందరి కోరిక. దానికి తగ్గట్టుగా ఏం రత్నం గారు కావచ్చు, డైరెక్టర్లు అందరూ కూడా దానికి తగ్గట్టుగానే ప్రిపేర్ అవుతున్నారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సినిమా హీరోగా కన్నా ముందే సినిమాల్లో ఆయన యాక్టింగ్ చూసి తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు ఇష్టపడ్డారేమో, ఆయనకి ఫ్యాన్స్ అయిపోయారు. అది ఆయన ఆరా వేరు, తెలుగు రాష్ట్రాల్లో ఆయన స్టార్డమ్ వేరు. హిందీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, తమిళనాడు, కర్ణాటక ఈవేళ దగ్గరకు వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు ఒక పాన్ ఇండియా పొలిటికల్ లీడర్గా చూస్తున్నారు. ఆయన్ని ఒక సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పుడు తమిళ వాళ్ళు చాలా ఎక్కువ చేసుకున్నారు. మొన్న ఏదైతే తమిళ్లో మాట్లాడుతూ తమిళ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ నుంచి లోతుగా ఆయనకు ఉన్నటువంటి పరిజ్ఞానంతో అక్కడ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇవ్వటం, ఈవెన్ రీసెంట్గా ఈరోజు ఆయన అక్కడ అడుగుపెట్టినప్పుడు కూడా జై జనసేన అని చెప్పటం, జై పవన్ కళ్యాణ్ అంటాం, బాబులకే బాబు కళ్యాణ్ బాబు అని అనటం. ఎక్కడ తమిళనాడులో ఆయన స్టార్డమ్ అనేది సినిమాల పరంగా, అంటే ఎప్పుడు ఆయన డబ్ చేసి వేరే లాంగ్వేజ్లో చేసింది లేదు ఆయన. బట్ ఆయన పొలిటికల్ లీడర్గా వాళ్ళందరికీ పరిచయం అయిపోయాడు. మహారాష్ట్ర వెళ్ళారు, ఎంత మ్యాసివ్ అక్కడ ఆయనకి వచ్చిందంటే క్రౌడ్ చూస్తే అసలు ఎవడు ఎక్స్పెక్ట్ చేయాలి, ఏంటి పవన్ కళ్యాణ్ గారికి మహారాష్ట్రలో ఎంత ఫాలోయింగ్ ఉందా అని ఎవరో ఊహించలే. ఈవెన్ హర్యానా ఎలక్షన్స్ అప్పుడు కూడా మ్యాక్సిమం అక్కడ కాంగ్రెసే గెలుస్తుందని అన్ని సర్వేలు చెప్తే వాళ్ళు కూడా డిసైడ్ అయిపోయారు, పార్టీ వాళ్ళు కూడా. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వారాహి మీటింగ్ పెట్టి తిరుపతిలో సనాతన ధర్మం గురించి పరిరక్షణ బోర్డు ఒకటి కావాలి అని చెప్పి అక్కడ మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో అవి కాస్తో కూస్తో చెప్పాలంటే ఒక 0.1% అక్కడ వాళ్ళలో చేంజ్ తీసుకొచ్చాయి. నిజమే కదా, ఈయనెవరో చాలా బాగా చెప్తున్నాడు హిందీలో మాట్లాడుతూ వాళ్ళ గుండెలను టచ్ చేశాడు. అంటే ఇండివిజువల్గా ఆయనకి క్రేజ్ సంపాదించేసుకున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా హీరోగా ఒక చారిత్రాత్మకమైనటువంటి ఆయన ఎప్పుడూ చేయలేనటువంటి జోనర్ని ఎంచుకుని ఒక ఔరంగజేబు లాంటి ఒక వ్యక్తిని ఎదురించే ఒక పోరాట యోధుడిలాగా, మొఘలుల్ని ఎదిరించేటువంటి ఒక వీరుడిలాగా ఒక కథని ఈసారి ముందుకు తీసుకొస్తున్నాడు. డెఫినెట్గా మంచి బజ్ క్రియేట్ చేయాలి, ఆయనకి అది అవసరం. 5 ఏళ్ల పాటు సినిమాని తీశారు. ప్రొడ్యూసర్లు ముందు అందరూ కూడా చాలా కష్టపడి ఆయన రాజకీయాల్లో అటు ఇటు మేనేజ్ చేసుకుంటూ వాళ్ళని ఇబ్బంది పెట్టి చేశారు. అదంతా కూడా, ఆ కష్టం అంతా కూడా దీంట్లో ఉంది. సో డెఫినెట్గా ఒక మంచి అందరినీ పిలిచి దీనికి మంచి బజ్ ఇస్తేనే బాగుంటుంది. దానికి ఎవరు చూస్తారంటే తెలుగులో పవన్ కళ్యాణ్ గారికి మించింది అవసరం లేదు. ఇక్కడ ఆలోచించేది ఏంటంటే హైదరాబాద్లో ఒక ఈవెంట్ పెట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని పిలవాలి, మన ఆంధ్రప్రదేశ్లోనేమో తిరుపతి అటు సైడ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని పిలవాలి. అలాగే నార్త్కి సంబంధించి, అంటే మనకి సౌత్లో పవన్ కళ్యాణ్ గారు ఆయనే పెద్ద హీరో, ఆయనకన్నా స్టార్డమ్ ఇంక వేరే ఎవరికి లేదనే చెప్పాలి. నార్త్కి వచ్చేటప్పటికి రాజకీయంగా కూడా యోగి ఆదిత్యనాథ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తర్వాత ఆయన వరుసలో 2వ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, యూపీ సీఎం. ఆయన యూపీ సీఎంగా వచ్చిన తర్వాత ఒక లెక్క, ఆయన వచ్చిన తర్వాత ఒక లెక్క, ఆయన రాకముందు ఒక లెక్క అన్నట్టుంది. ఎందుకంటే అక్కడ క్రైమ్ రేట్ తగ్గిపోయింది, ఇండస్ట్రీస్ అన్నీ కూడా యూపీకి పెట్టుబడులు పెట్టడానికి చాలా ఎక్కువగా అవకాశాలు వచ్చినాయి, టూరిజం పెరిగింది, రోడ్లు అన్నీ కూడా చాలా అద్భుతంగా రెడీ అయినాయి. అప్పటిదాకా క్రైమ్ అంటే యూపీ అంటే క్రైమ్ అనుకునేది, ఇప్పుడు యూపీ అంటే డెవలపింగ్ అనుకునే స్థాయికి యోగి ఆదిత్యనాథ్ గారు తీసుకొచ్చారు. అయోధ్య రామ మందిరం కట్టారు. అంతేకాకుండా వారణాసి టెంపుల్ సిటీస్లో ఆయన మళ్ళీ దాన్ని సపరేట్ ఒక క్యారిడార్ పెట్టి మోదీ గారు ఆయన స్వయాన ఆయన పోటీ చేసి గెలిచిన నియోజకవర్గం ఎంపీగా. సో అక్కడ పెట్టాలి లేదా అయోధ్యలో పెట్టాలి అనేది పవన్ కళ్యాణ్ గారు ఒకటి అనుకుంటున్నారు. దానికి ఆ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారిని తీసుకురావాలి. అంటే వీళ్ళిద్దరి కలయిక ఒకసారి స్టేజ్ మీదకి వస్తే మనమే ఆలోచించుకోండి. రాజకీయాల్లో నార్త్ ఇండియాకి సంబంధించి యోగి గారు అంటే మోదీ గారి తర్వాత ఆయనకు ఉండే స్టార్డమ్ వేరు. అసలు
ఆయన ఒక శక్తిగా చూస్తారు నార్త్లో. సౌత్ నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఆ స్థాయి నాయకుడిగా ఆయనకు ఉండేటువంటి చరిష్మా అంతా ఇంత కాదు. వీళ్ళిద్దరూ కలిసి ఒక స్టేజ్ మీదకి వస్తున్నారంటే మామూలు హైప్ ఉండదు. అది పొలిటికల్గా కానీ ఆయన సినిమాకి కానీ అది హెల్ప్ అవుతుంది. ప్లస్ వీళ్ళిద్దరినీ కూడా ఫ్యూచర్ మోడీ గారి వారసుల జాబితాలో వీళ్ళిద్దరూ కూడా ఉన్నారు. గడ్కరీ గారు, అమిత్ షా గారు, లేదంటే ఇంకొకళ్ళు మోదీ గారి తర్వాత ఉన్న పేరుల్లో మొదటి పేరు మనకి యోగి గారిది కనిపిస్తుంది. కొంచెం ముందుకు వస్తే 5వ స్థానంలో పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా కనిపిస్తుంది, వినిపిస్తుంది కూడా. ఇంత బలంగా ఉండేటువంటి వ్యక్తులు ఒకే స్టేజ్ మీద సనాతన ధర్మం గురించి మాట్లాడి ధైర్యంగా గొంతు విప్పి మాట్లాడగలిగినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరే, నార్త్ సౌత్లో. ఎవరు ఏమైనా అనుకోనివ్వండి, వీళ్ళిద్దరూ అంత బలంగా నిలబడతారు. అంటే వేరే మతాన్ని కించపరుస్తున్నామని కాదు, వేరే మతాన్ని పెంచుతున్నామని కాదు. ఇది సనాతన ధర్మం మీద నిలబడినటువంటి దేశం, ధర్మం కోసం పోరాడినటువంటి దేశం అని చెప్తూనే అన్ని మతాలని కలుపుకు వెళ్తూనే ఎలా ఉండాలి మన వసుదైక కుటుంబం ఇండియా భారతదేశం అనే దాన్ని వాళ్ళు చెప్పుకుంటూ ఎవరిని నొప్పించకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వచ్చేటువంటి నాయకుల్లో వీళ్ళు ఉంటారు. అలాంటి వీళ్ళిద్దరూ ఒక స్టేజ్ మీదకి వస్తే ఎలా ఉంటుంది, ఏం మాట్లాడబోతారు? పవన్ కళ్యాణ్ గారి గురించి యోగి ఆదిత్యనాథ్ గారు ఏం మాట్లాడతారు? యోగి గారి గురించి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు? ఒక యోగి గారు అంటే ఆయన నిజంగానే ఒక కర్మయోగిలా కనిపిస్తాడు ఆయన. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక కర్మయోగిలా కనిపిస్తారు. అంత స్టార్ డమ్ను వదులుకుని సినిమాల్లో ఒక టాప్ స్టార్గా ఉన్నటువంటి వ్యక్తి అన్నీ వదిలేసుకుని కష్టాలు కొని తెచ్చుకున్నటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు మనం చూస్తాం. అంటే వీళ్ళిద్దరూ వస్తే డెఫినెట్గా ఒక రేంజ్లో ఉంటుంది. ఈవెన్ తమిళనాడులో కూడా ఒక ఈవెంట్ చేయాలని అనుకుంటున్నారని విన్నాం. కర్ణాటకలో కూడా ఒక ఈవెంట్ చేయాలని అనుకుంటున్నారు హరిహర వీరమల్లుకు సంబంధించి. ఈ బజ్ అంతా కూడా ఏదేమైనా కానీ ఒక మామూలు, అంటే ఇప్పటివరకు హరిహర వీరమల్లు లేట్ అవటం వల్ల ఏదైతే బజ్ సరిగ్గా రాలేదు అనుకుంటున్నారో ఈ ఒక్క దెబ్బకి అదంతా కూడా తీసుకురావాలి అనేది యూనిట్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఈవెన్ సంప్రదించ గారు ఆయనకి సంబంధించినటువంటి డేట్స్ అవి ఓకే అయిన తర్వాత పబ్లిక్గా అనౌన్స్ చేయాలనేది అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అఫీషియల్గా అయితే ఇంతవరకు రాలా. మరి ఎంతవరకు పవన్ కళ్యాణ్ గారు వీటికి దూరంగా ఉంటారు, బయటకు వచ్చి ఎక్కువగా ఆయన పబ్లిసిటీ చేసుకోరు. ఏ సినిమాకి ఎక్కువగా చేయాలి, మహాలు అయితే అప్పట్లో ఆడియో ఫంక్షన్ చేసేవాళ్ళు, ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నారు. అంతకుమించి ఎక్కువ ఆయన మహా అయితే ఒక ఇంటర్వ్యూ ఇచ్చేవాళ్ళు అంతే. ఇప్పుడు అంత మరి సినిమా ఒక పక్క అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమాల్లో చేసేటప్పుడు ఆయన బయటకు వచ్చి ప్రమోషన్ చేయనటువంటి వ్యక్తి ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు మరి ఎంతవరకు టైం ఇస్తారనేది కూడా చూద్దాం. ఎంతవరకు వస్తే మాత్రం ఒక చరిత్రే కదా అది. ఎందుకంటే ఇప్పటివరకు ఇంతమంది ఒక సినిమా కోసం, అది కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మొట్టమొదటి సినిమా ఇప్పుడు తెలుగులో ఆయన అయిన తర్వాత ఆయన కోసం ఇంతమంది సీఎంలు రావటం అనేది కూడా ఒక రికార్డుగానే ఉంటుంది. ఇంతవరకు ఏ సినిమాకి ఎవరో రాలా. ఇంకోటి హరీష్ గారు, మీరు ఇక్కడ ఏదైతే హైదరాబాద్లో ఈవెంట్ పెడుతున్నారు కదా, సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అని మీరు అంటున్నారు కదా, అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటారా? మెగాస్టార్ గారిని కూడా యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారితో పాటు ఆయన కూడా అనుకున్నారట. రేవంత్ రెడ్డి గారు కాకపోతే ఈయన చిరంజీవి గారు అయితే ఉంటారు అని అయితే తెలుస్తుంది. మ్యాక్సిమం వీళ్ళిద్దరిలో పక్కా అనేది ఏదో ఈవెన్ డేట్స్ని బట్టి, ఎందుకంటే సినిమా రిలీజ్ కూడా ఎక్కువ రోజులు లేదు, 10 రోజులే ఉంది. ఈ 10 రోజుల్లోనే అన్నీ అయిపోవాలి, అన్ని లాంగ్వేజ్లో కూడా ప్రమోషన్స్ చేయాలి. సో మరి ఎంత ఫాస్ట్గా చిత్ర యూనిట్ చేస్తుంది ఏంటి అనేది కూడా చూడాలి. ఇంకోటి హరీష్ గారు, మీరు గమనించలేదో, మెగా ఫ్యాన్స్ కావచ్చు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ ఒక డౌట్ ఏంటంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా నెక్స్ట్ 2 సినిమాలు అయితే కమిట్ అయ్యారు, తర్వాత సినిమాలు చేస్తారా చేయరా అనేది క్లారిటీ లేదు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సర్దార్ గబ్బర్ సింగ్ ఈవెంట్ లో సినిమాలు చేస్తూ రాజకీయం చేయనేసి ఒక స్టేట్మెంట్, ఒక మాట అయితే ఇచ్చారు. మేబీ ఆ మాట కోరిక మేరకు సినిమాలు కంటిన్యూ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? డెఫినెట్గా ఇప్పటి వరకు సర్దార్ గబ్బర్ సింగ్ కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు, ఇక్కడ వరకు అయితే ఆయన కమిట్ అయిన సినిమాలు అయితే చేస్తారు. ఓజీ ఉంది, ఓజీ కూడా సెప్టెంబర్లో రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఉంది, ఉస్తాద్ భగత్ సింగ్ కూడా షూటింగ్ బిగిన్ అని చెప్పేసి వాళ్ళు కూడా పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత సురేందర్ రెడ్డి గారితో రామ్ తాళ్ళూరి గారు ఒక సినిమాని అనౌన్స్ చేశారు. అంటే మ్యాక్సిమం ఇవి చేసుకుంటే ఆయనకి 5 సంవత్సరాలు అయిపోద్ది. ఎందుకంటే ఆయనకు ఉండేదే చాలా తక్కువ టైం ఉంటుంది. ఆ తక్కువ టైంలో ఆల్మోస్ట్ 3 సినిమాలు చేయాలి. ఆ తర్వాత అంటారా, ప్రస్తుతానికి ఈ సినిమాలు చేయను ఉండే
డెఫినెట్గా చాలామంది ఉంటారు. ఆయన సినిమా ఆయన డైరెక్ట్ చేయాలని ఎంతోమంది కోరుకుంటారు, ఎంతోమంది డైరెక్టర్లు రెడీగా ఉన్నారు. బట్ అది పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు తీసుకుని చెయ్యాలని అందరూ కోరుకుంటారు. ఎందుకంటే ఇది ఆయన కోసం కాదు, అన్న మాట కోసం అంటారు. లేదు, మన కోసం చూసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆయన సినిమా చేసేది ఆయన కోసం కాదు, జనాల కోసమే. ఎందుకంటే ఆ డబ్బును తీసుకొచ్చి చాలామంది ఏమనుకుంటారంటే 50% డబ్బులు ఇచ్చేస్తానని అనుకుంటున్నారు. 50% కాదు, ఆయన 90% డబ్బులు ప్రజల కోసమే. సినిమాల నుంచి సినిమాలు చేసి దాని ద్వారా వచ్చే డబ్బుని 90%, నేను మార్క్ మై వర్డ్స్, నేను నిజంగానే చెప్తున్నా, 90% డబ్బులు ప్రజలకే ఖర్చు పెడుతున్నారు. ఆ 10% పిల్లలకు కానీ ఆయన ఇంటికి వాడుకుంటున్నారు అంతే, ఆయన కుటుంబానికి. ఆఫీసును నడుపుకుంటున్నారు, ఆఫీసులో స్టాఫ్ని మెయింటైన్ చేస్తున్నారు. జనసేన పార్టీ ఆఫీస్ అంటే అది ప్రజల కోసమే కదా పనిచేసేది. ఆయన క్యాడర్ని, మీటింగులు, పబ్లిక్ మీటింగులు, ఆయన మెయింటెనెన్స్, ఆయన పిల్లల మెయింటెనెన్స్, ఇవన్నీ కూడా చేసుకుంటూ ఎవరికి కష్టం వచ్చినా సరే ఆయన డబ్బులు ఇస్తారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒక డబ్బు అనౌన్స్ చేసే వస్తున్నాడు ఆయన, సొంత డబ్బులు. ఆఖరికి ఎన్టీఆర్ ట్రస్ట్కి కూడా ఆయన డబ్బులు అనౌన్స్ చేసి వచ్చాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన లక్షలే, పోనీ ఏదో ఒక 50,000 లేకపోతే 25,000 లక్ష ఇస్తాడు అనుకుంటే మినిమం 2.5 లక్షలు లేకపోతే 10 లక్షలు 5 లక్షలు, మినిమం 5 లక్షలు తప్ప అంతకుమించి తక్కువ చూసింది కూడా లేదు. ఆయన ఫిగర్ మినిమం చెప్పడం కూడా 5, 10 లక్షలు ఇస్తున్నా, 25 లక్షలు ఇస్తున్నా, 30 లక్షలు ఇస్తున్నా, 50 లక్షలు ఇస్తున్నా, 1,00,000 2 లక్షలు ఇచ్చింది కూడా కనిపించలే. ఎవరో ఒక పిల్ల డాక్టర్ చదువుకోవాలని అనిపిస్తే 3 లక్షలు ఇచ్చారంట. 1,00,000 కూడా ఆయన దాంట్లో ఆయన చేసేటువంటి ధర్మాల్లో కనిపించట్లే. ఆయన అంత హ్యూజ్ అమౌంట్ని సేవా కార్యక్రమాలకి, ఎంతోమందికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు, ఎన్నో గుప్త దానాలు, కష్టం వస్తే ఇంకా ఆయన ఉన్న ఆస్తులను కూడా అమ్మేసుకుంటాడు ఆయన. మన రీసెంట్ ఒక బామ్మతో కూడా కలిసి లంచ్ చేసి మళ్ళీ ఇచ్చారు, 1 లాక్ ఇచ్చారు. ఇంకా ఏం కావాలంటే నేను ఇస్తానమ్మా, నువ్వు కట్టుకో అంటున్నాను. స్వయంగా కాలు మొక్కి బ్లెస్సింగ్ తీసుకున్నారు. అలాంటి వ్యక్తి సినిమాలు చేయాలని కోరుకున్నాను. ఎందుకంటే ఆయన ప్రధాన ఆదాయం ఆయనకి దాని మీదే వస్తుంది. ఆయన ఇంకొక బిజినెస్లు లేవు, సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు, పేపర్లు లేవు, టీవీ ఛానల్స్ లేవు. అటు నుంచి వచ్చేయడానికి బయ్యారం లాంటి గనులు, లేదా ఇంకో గనుల ఫ్యాక్టరీలో వాళ్ళ తాతలు తండ్రులు అడ్డం పెట్టుకునే, లేదంటే తండ్రి సీఎం అయితే కోట్లు సంపాదించుకునే లేవు. ఆయనకి ప్రధానమైనటువంటి ఆదాయం సినిమానే.